तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवेदिभ्यो नमस्कुर्यान्ना श्रीरङ्गे पर्याप्यायनन्तरायाय सर्वस्वमोदिरात्मवत्तमहर्भवति सर्वस्याप्यै सर्वस्वजित्ते तेनाप्नोति सर्वं जयते शतञ्जीव जगदावर्धनानैक्यविनिगमा भवति शतमिनिगन्धे आयुर्वनदनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः राजद्वारे राजमुखे सर्वत्र दिग्विजयता फलसिद्धिरस्तु నా పేరు స్పందన, మా వారి పేరు ప్రవీణ్ కుమార్. మా వారు డిఫెన్స్లో చేసేవారండి. నేను గత 15 సంవత్సరాల నుంచి మా వారితో అన్ని స్టేట్స్ చూశాను, అన్ని చోట్లకి వెళ్ళాను. కానీ ఎందుకో అయ్యప్ప దగ్గరికి వెళ్ళలేకపోయాను అన్న ఫీలింగ్ అనిపించేది. కేరళ వస్తే బాగుండు పోస్టింగ్, అక్కడ ఉంటే స్వామివారిని దర్శించుకోవచ్చు అని పెద్దగా అనుకునేదాన్ని. అవ్వలేదు. మేము వచ్చి 6 నెలలు అయింది. నేను ఈ టెంపుల్ కూడా 6 నెలల నుంచే వస్తున్నాను. నాకు అటు వరకు కూడా తెలియదు ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, స్వామివారు ఉన్నారు అని చెప్పని. 6 నెలల నుంచి కూడా అసలు నా అనుభవాలు నేను చెప్పలేను అనమాట మాటల్లో. అంత బాగా జరిగినాయి. అయితే మా వారికి డిఫెన్స్లో రిటైర్ అయిపోయారు. అయినా కూడా ఒక సంవత్సరం బాగా స్ట్రగుల్ అయ్యాం. జాబ్ రాలేదు, ఇంకా సర్చింగ్లో ఉన్నారు, ఎలాగా అని. అయితే అయ్యవారు చెప్పారు, నువ్వు 14 వారాలు చెయ్యమ్మా, నీకు కంపల్సరీ రిజల్ట్ అనేది నీకే కనపడుతుంది అని చెప్పారు. నాకు కరెక్ట్గా నేను స్టార్ట్ చేసి 5 వారాలు అయింది స్వామి. 5 వారాల్లో ఇప్పుడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం వచ్చింది ఆయనకి, పైన కొండ మీద. ఆయన అక్కడ సేవ చేసుకుంటే నేను ఇక్కడ సేవ చేసుకుందాము, ఈ జన్మకి చాలు అని చెప్పని అనిపిస్తుంది. నాకు తోచినంతలో స్వామి నాకు ఇస్తున్నారు, నేను ఆయనకి చేస్తున్నాము. మేము మళ్ళీ ఇంకొక జన్మ ఉంటే మళ్ళీ ఈ జన్మలో వెళ్తానో లేదో తెలీదు. ఆయన సేవలో ఒక్కసారి ఆయన కళ్ళతో చూసుకుంటే చాలు అన్న తృప్తితో సేవ చేసుకుంటున్నాను. నాకు ఇంకేమీ అవసరం లేదు. ఆయన ఇచ్చాడు చాలు.